ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 25వ తేదీన వరద బాధితులకు పరిహారం ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. సహాయం అందలేదని ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచన. వైసీపీ అధినేత జగన్ పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. భక్తుల మనోభావాలపై దాడి జరిగితే ప్రశ్నించకుండా ఎలా ఉండగలమని ఆగ్రహం. లడ్డూ కల్తీపై విచారణ చేపట్టాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ కు వినతి పత్రాన్ని అందజేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. విచారణ కోరే హక్కు వైసీపీ పార్టీకి లేదని వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే, భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలు, పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందచేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల వారికి ఒకేసారి సాయం అందించనున్నారు. సాయం అందలేదనే ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు వరదలతో నష్టపోయిన కుటుంబాలు, పంటలు దెబ్బతిన్న రైతులకు ఈ నెల 25వ తేదీన పరిహారం అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అన్ని వర్గాల బాధితులకు ఒకేసారి సహాయం అందించనున్నారు. తమ పేరు నమోదు కాలేదని ఫిర్యాదు ఒక్కరి నుంచి కూడా రాకూడదని స్పష్టం చేశారు. అదే సమయంలో విజయవాడలో వివరాల నమోదుకు కూటమి ప్రభుత్వం బాధితులకు మరో అవకాశం కల్పించింది. వరద బాధితులకు సహాయంపై ముఖ్యమంత్రి ఉండవల్లి నివాసంలో వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. నష్టం గణన, పరిహారం చెల్లింపుపై చర్చించారు. 10,000 వాహనాలు దెబ్బతినగా ఇప్పటికీ 6,000 వాహనాలకు బీమా చెల్లింపు పూర్తి అయిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మిగిలిన వాహనాలకు కూడా బీమా త్వరితగతిన అందేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. పంటలు దెబ్బతిన్న రైతులకు కూడా 25వ తేదీన పెట్టుబడి సహాయం అందించనున్నారు. ఈ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. వరదకు దెబ్బతిన్న వారికి ఇచ్చే సహాయాన్ని గతంలో నిర్ణయించిన మొత్తం కంటే భారీగా పెంచుతున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. వరదకు మునిగిన ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్లోని వారికి 25,000, మొదటి ఆపై అంతస్తులోని వారికి 10,000 చొప్పున సహాయం అందించనున్నారు. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులకు పరిహారం ఇవ్వనున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూను మహాప్రసాదంగా భావిస్తామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రసాదాన్ని కూడా కల్తీ చేస్తారా అని ఆవేదన కలుగుతోందన్నారు. ఈ స్థాయిలో కల్తీ జరుగుతుందని ఊహించలేదని చెప్పారు. అపవిత్రం చేస్తే ఏం మాట్లాడకుండా ఉండాలా అని ప్రశ్నించారు. తప్పులు చేసిన వారిని జగన్ ఎలా సమర్థిస్తారని ఆయన నిలదీశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమల లడ్డూ కల్తీపై ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ దీక్షను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వచనం పొందారు. 11 రోజుల పాటు దీనిని కొనసాగించనున్నారు. దీక్ష పూర్తి అయ్యాక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పవన్ కళ్యాణ్ దర్శించుకోనున్నారు. తిరుమలలో జరిగిన అపచారం అందరికీ తెలిసిందేనని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 300 ఏళ్లకు పైగా తిరుమల లడ్డు ప్రసాదాన్ని పంచుతున్నారని చెప్పారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడవలసిన బాధ్యత ఉందన్నారు. 2019 నుంచి సంస్కరణల పేరుతో వైఎస్ఆర్సీపీ చాలా మార్పులు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామివారి పూజ విధానాలను మార్చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రోజులుగా మనకి తిరుమలలో జరిగిన అపచారం మనకి బయటకు వచ్చింది. స్వామివారి ప్రసాదం గత శతాబ్దాలుగా, సరిగా చెప్పాలంటే 300 సంవత్సరాల పై చిలుకు నుంచి స్వామివారి ప్రసాదాన్ని తిరుపతిలో కానీ దీన్ని 3 శతాబ్దాల పైనుంచి దీన్ని తీసుకొస్తా వచ్చారు. స్వామివారికి నైవేద్యంగా ఇస్తా వచ్చారు. ఇది మహాప్రసాదంగా భావిస్తాం దేశం అంతా. ఇది ఒక ప్రభుత్వాన్ని నిందించడానికో, దీని మీద రాజకీయ లబ్ధి పొందడానికో దీని వెనక ఉద్దేశం లేదు. వైసీపీ పాలనలో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన విధానం, ఏ గుడైనా సరే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆచార వ్యవహారాల్ని నిర్వీర్యం చేయకుండా, అపరాధం వాటిల్లకుండా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అది వారి బాధ్యత. సో టీటీడీ బోర్డుని కాన్స్టిట్యూట్ చేసిన వైసీపీ ప్రభుత్వం 2019 నుంచి
సంస్కరణల పేరుతోటి అంతకుముందు చాలా తప్పులు జరిగినాయనే వాటితోటి చాలా మార్పులు చేర్పులు పట్టుకొచ్చారు. స్వామివారి పూజా విధానాలు మార్చేశారు. శ్రీవాణి ట్రస్ట్ అని పేరు పెట్టి దాని మీద 10,000 రూపాయలు టికెట్ పెట్టారు ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క కుటుంబం వస్తే 5 మంది నలుగురు వస్తే తక్కువ కాకుండా వాళ్ళకి 50,000 రూపాయలు వసూలు చేసి టికెట్ మటుకు బిల్లు మటుకు 500 రూపాయలకి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇది నేను చాలాసార్లు నాతో పాటు చాలామంది భక్తులు ప్రస్తావించారు, చాలామంది రాజకీయ పార్టీల ప్రతినిధులు దీన్ని ప్రస్తావించారు. అన్ని పార్టీలు ప్రస్తావిస్తూనే ఉన్నాయి, వెలితి చూపుతూనే ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా దాన్ని పట్టించుకున్న పాపాన్ని పోలేదు. అలాగే వైసీపీ పాలనలో అఫీషియల్గా ఆన్ రికార్డ్ 219 గుడుల్ని అపవిత్రం చేశారు. విగ్రహాలని విధ్వంసం కావచ్చు, రథాలు తగలబెట్టడం కావచ్చు, అలాగే 300 పైచిలకు మన దేవాలయాలను అపవిత్రం చేశారు. ఇన్ని జరిగినా కానీ ఎప్పుడు నేను గుంతెత్తుతూనే ఉన్నాను. ఆ రోజు రామతీర్థం సమయంలో కూడా రాముల వారి విగ్రహాన్ని తల నరికేస్తే అర్చకులు దాన్ని రాముల వారి విగ్రహాన్ని ఇలా పట్టుకొని ఆయన బాధపడుతూ ఉంటే ఆ రోజు కూడా నేను తెలియజేశాను. ఆ రోజు కూడా అందరూ ఏకం కావాలి. తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ను ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కోరారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఎన్డీడీబీ రిపోర్టు ప్రకారం లడ్డూలో వాడే నెయ్యిలో కల్తీ జరిగిందని, చేప, పంది, గొడ్డు కొవ్వుల నుంచి తీసిన నూనె ఉందని తేలిందని తెలిపారు. స్వామివారి నైవేద్యాలకు వాడే నెయ్యిని కిలో 1600కు కొంటూ భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలకు ఉపయోగించే నెయ్యిని మాత్రం కిలో 320 రూపాయలకే కొనుగోలు చేస్తారా అని మండిపడ్డారు. అంత తక్కువ రేటుకు కొనేది నెయ్యి, నూనె లేకపోతే ఇంకేమైనా ఉందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడే అసలు మతలబు ఏమిటో తేలిపోయిందని అన్నారు. ఎన్డీడీబీ రిపోర్టు జూన్ 23న వస్తే సీఎం చంద్రబాబు దాన్ని ఎందుకు దాచారని షర్మిల ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేసిన కేంద్ర సంస్థలతోనూ దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న దేవస్థానంలో లడ్డూ ప్రసాదాన్ని ఎందుకు కల్తీ చేయాల్సి వచ్చిందని నిలదీశారు. ఈ అంశంపై దర్యాప్తు చేయాలని కోరే హక్కు వైసీపీకి లేదని, వైసీపీ పాలనలోనే కల్తీ జరిగిందని స్పష్టం చేశారు. 320 రూపాయలకి నెయ్యి వస్తుందో, నూనె వస్తుందో కూడా తెలియదా అని వైసీపీ అధ్యక్షుడు జగన్ను ఆమె ప్రశ్నించారు. కల్తీకి ఎవరు పాల్పడ్డారో తేల్చి బాధ్యులను కఠినంగా శిక్షించాలని షర్మిల డిమాండ్ చేశారు. ప్రసాదంలో జరిగిన కల్తీ గురించి ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. గవర్నర్ గారికి వివరంగా చెప్పడం జరిగింది. ఎంతోమంది, కోట్ల మంది తెలుగు ప్రజలే కాదు, భారతదేశంలో ఉన్న ఎంతోమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం, వారి సెంటిమెంట్స్, వారి ఇమోషన్స్, వారి ఫెయిత్కు సంబంధించిన విషయం. ఏ మతమైనా గొప్పదే, ఏ ధర్మమైనా గొప్పదే. ఏ ధర్మాన్నైనా ఏ మతాన్నైనా గౌరవించాల్సిన అవసరం మనందరికీ ఉంది. అలాంటిది ఈరోజు కోట్ల మంది ప్రజలకు ఇది ఎఫెక్ట్ అవుతుంది అంటే ఆలోచిస్తే కూడా బాధేస్తుంది. రెండే విషయాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు. దీంట్లో ఒకటి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఒక శాంపుల్ను తీసుకొని దాన్ని పరిశీలన చేస్తే దాని రిపోర్టులో తేలిన విషయం ఏమిటి అంటే ఘీలో ఉన్న పదార్థాలు ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో, పోర్క్ ఫ్యాట్ కూడా ఉంది అని. ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్పిన రిపోర్టు ఇదైతే, ఇంకొక అంశము వీళ్ళు కొనుగోలు చేసిన నెయ్యి రేటు. నైవేద్యానికేమో 1600 రూపాయలు ఖర్చు పెట్టారట, కానీ లడ్డూలు తయారు చేసి నెయ్యి కోసం మాత్రం 320 రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టారట. 320 రూపాయలు
మాత్రమే ఖర్చు అయ్యే నెయ్యికి అలాంటి టెండర్కు వీళ్ళు ఓకే చెప్పడం అంటే, అది కూడా పక్కన నైవేద్యానికి వాడే నెయ్యి 1600కు ఓకే చెప్పి, మరి 300 రూపాయలకే 320 రూపాయలకే వాళ్ళు సప్లై చేస్తున్నది నెయ్యి, నూనె, నీళ్ళ, క్రూడ్ ఆయిలా, ఏమి సప్లై చేస్తున్నారు అన్న కనీసం ఇంగితం లేకుండా ఆ టెండర్లు ఓకే అయిపోయాయి, ఆ సప్లై మొదలైపోయింది. దాంట్లోనే అర్థమైపోతుంది ఏదో తప్పు జరిగింది అని. ఈ రెండు విషయాలు ఇంత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్టులో ఉన్న కల్తీ, ఇంకొకటి వాళ్ళు సప్లై చేస్తున్న నెయ్యి కాస్ట్. ఈ రెండు విషయాలు పరిశీలన చేస్తే తప్పు జరిగింది అన్న విషయం స్పష్టం అవుతుంది. గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ పార్టీలో అందరూ ఏదో ఒక పార్టీ నుండి చేరిన వారే అని, కొడాలి ట్రాప్ లో పడి వైసీపీ నన్ను ఇబ్బంది పెట్టిందని, పెనమలూరు 2014లో వైసీపీలో సీటు అడిగా ఇవ్వలేదన్నారు. 2019లో గన్నవరంలో జగన్ బ్రతిమలాడితే పోటీ చేశా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మీడియాతో మాట్లాడుతూ, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ పదవి ఇస్తే సమర్థవంతంగా పనిచేసి 43% గ్రోత్ రేట్ చూపించా అన్నారు. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల బారిన రైతులు పడకుండా చూసినట్లు తెలిపారు. కానీ కొడాలి ట్రాప్లో పడి 13 నెలల్లో జగన్ తొలగించారు అని మండిపడ్డారు. గన్నవరంలో ఓ రాక్షసుడిపై పోటీ చేశా అని, టీడీపీలో అనేక మందితో టచ్లో ఉన్న వ్యక్తిపై పోటీ చేసి గెలిచా అంటూ వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో నేను చేరిన తరువాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని 3 సార్లు యాగాలు చేశా అని గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు పగను నేను మోసా అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుకు జరిగిన అవమానానికి ప్రజలు టీడీపీ తరపున పోటీ చేసిన నేను గెలిచా అని పేర్కొన్నారు. గన్నవరం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న అని స్పష్టం చేశారు. కేడీసీసీ గత 5 ఏళ్ల కాలంలో జరిగిన పాలన, అభివృద్ధిపై మంత్రి లోకేష్ను వివరణ కోరా అని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన తర్వాత ఏదో పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే ఆ పార్టీలో చేరారు. కొత్తగా వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే అది పీఆర్పీ నుంచో, కాంగ్రెస్ పార్టీ నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో వెళ్ళాళ్ళు. వసుదా తెలుగుదేశం పార్టీ కుటుంబానికి చెందిన నేను చండశాసన సినిమాలో ఎన్టీ రామారావుతో ఎడ్లు మాయే. అలాగే 1985లో విజయవాడలో మా పెద్దనాన్న ఎమ్మెల్యేగా పోటీ చేసిన పరిస్థితి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా. అలాగే 2002లో కానీ 2007లో డాలస్లో చంద్రబాబు గారి టూర్లో ఒక కంపెనీ ఓనర్గా కానీ, కడియాల వంశీ అని ఒక ఆయన విజయవాడ అయినా, ఇటీవల కాలం తానా మాజీ అధ్యక్షులు గొరిపాటి నాగకృష్ణ గారు, నేనే ఆ రోజు ఎయిర్పోర్ట్లోనే చూసిన పరిస్థితి. కాలగమనంలో కొడాలి అనేవాడు మిత్రుడు అవడం వల్ల అతను ట్రాప్ వేసాడో ఏమేసాడో అతను అంతరాత్మకు తెలియాలి. నన్ను 2014లో నేను తెలుగుదేశం టికెట్ పెనమలూరు అడిగింది నిజం, ఆ రోజు రాని పరిస్థితి. తర్వాత నన్ను అమెరికా నుంచి పెనమలూరు సీట్ ఇప్పిస్తామని తీసుకొచ్చి నన్ను వైసీపీలో చేర్చిన పరిస్థితి. ఆ తర్వాత 3 సార్లు నేను గన్నవరం సీట్ నిరాకరిస్తే నాకు ఎవరో తెలియదు ఎయిర్పోర్ట్ తప్ప అంటే నన్ను బతిమలాడి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన పరిస్థితి. ఇవన్నీ మీకు తెలుసు. కానీ తర్వాత నేను రాజకీయాలు వద్దనుకుని 1 సంవత్సరం 13 మాసాలు కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా పనిచేస్తే అవకాశం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దానికి రైతులకు సేవ చేసే అవకాశం కల్పించి ధన్యవాదాలు చెప్పే ఆ రోజున. దేశంలో నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్ళా. 5,000 కోట్ల టర్నోవర్ ఉన్న బ్యాంక్ని దాదాపు 8,800 కోట్లు తీసుకెళ్లారు. నేను పెట్టిన రైతు నష్టం పథకం ద్వారానే వాళ్ళు 11,000 కోట్లకి వెళ్ళింది. అలాగే 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏకైక మనిషి నేను ఆ గత ప్రభుత్వంలో. అలాగే ఆటితోడు అమిత్ షా గారు కూడా ఈ డీసీసీబీ చైర్మన్ పిలవమని అడిగితే ఇతను పదవిలో లేడని చెప్పారు. 43% గ్రోత్ రేటు కోఆపరేటివ్ సెక్టర్లో భారతదేశంలో ఎక్కడ 1 సంవత్సరంలో చేసిన మనిషే లేడు. నేను అంత పనిచేస్తే నేను రైతులకు సేవ చేద్దాం, ₹2 వడ్డీని రూపు మోపుదాం, ఈ ప్రైవేట్ ఫైనాన్సర్ని తరిమి కొడదామనే ఉద్దేశంతో. అలాగే విజయవాడలో 3 బ్యాంకులు గోల్డ్ లోన్ బ్రాంచ్లు పెడదాం, ముత్తూట్ ఫైనాన్స్, మణప్పురం ఫైనాన్స్, వాటిలో పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆర్బీఐకి లేఖ రాస్తే నేను దిగిపోయినాకు వచ్చింది. ఆ రోజున జనరల్ బాడీలో నేను ప్రభుత్వానికి బ్యాంకుకి ఆస్తులు ఉంటే బాగుంటుంది, విజయవాడ నగరంలో కొంటే 1,000 కోట్ల ఆస్తు ఉండేది అనే తీర్మానం చేస్తే తర్వాత వచ్చిన పాలకవర్గం వాళ్ళు తప్పులు చేసిన పరిస్థితి. మీకు తెలుసో తెలియదో, నేను ఒక 2 మాసాల క్రితం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 13 నెలలు నా టెన్యూర్లో నేను బ్యాంకుని అభివృద్ధి చేసి 5,000 కోట్లు 10,000 కోట్ల వెళ్తాలో పూర్తిగా నా పాత్ర. 120 మందికి ఇంటర్న్షిప్ ఇచ్చా, 100 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చా. అలాగే చదువుకుంటాకి విజయవాడలో ఇల్లు తప్ప, మీ జర్నలిస్ట్ సోదరులకైనా కానీ ఇల్లు తప్ప సైట్ లేకపోతే రోనేవారు, పొలం మాత్రమే ఉన్న వాళ్ళకి ఇచ్చా. వేణుగోపాల్ రెడ్డి గారిని
డయాబెటాలజిస్ట్ ఆయన ఫోన్ చేసి నా టైంలో హాస్పిటల్ పెడితే చాలా లోన్ల కోసం ఇబ్బంది పడ్డాం, పొలం పెడితే ఇచ్చే పరిస్థితి లేదండి. బిజినెస్ చేసుకుంటే రైతు కొడుకుకి 60 లక్షలు అప్పించా. ఇన్ని పనులు చేసిన నన్ను జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా 13 మాసాల కాలంలో తొలగించాడు. అయినా నేను నోరైతే మాటల్లో. అలాగే నేను గన్నవరం రాజకీయాల్లో కొనసాగుతానని చెప్పా. ఇచ్చిన మాట కోసం చంద్రబాబు గారి సమక్షంలో మాట్లాడిన తర్వాత, గన్నవరంలో చేరిన తర్వాత నేను యుద్ధం చేశా. ఒక రాక్షసుని మీద నేను పోటీ చేశా. నేను పోటీ చేసినప్పుడు యజ్ఞంలో పనిచేశా. రాత్రి 2 వరకు పనిచేశా. పులివెందుల్లో పోటీ చేయడం కన్నా కూడా గన్నవరంలో పోటీ చేయడం కష్టమైన పని. ఎందుకంటే అంత దుర్మార్గులు. అంటే వ్యవస్థలు మేనేజ్ చేయడంలో దిట్ట. అలాగే తెలుగుదేశం పార్టీలో 15 సంవత్సరాలు ఉండేళ్ళని పరిస్థితి, ఎవరెవరికి టచ్లో ఉన్నారో తెలవని పరిస్థితి. ఇట్లాంటి కార్యక్రమంలో భాగంగా నేను తెలుగుదేశం పార్టీలో చేరినప్పటి నుంచి, నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శలు పాల్పడలా. మంచి జాతక రాజకీయాల్లోకి వచ్చానని చెప్పా. అలాగే ఉన్న జగన్మోహన్ రెడ్డి పొన్నెత్తి మాట అనలా ఈ రోజు కూడా. కానీ విమర్శించుకుంటమే రాజకీయం అయితే, బూతులు తిడతమే రాజకీయం అయితే 5 నిమిషాల పని. బూతులు నేర్చుకుంటానికి ట్రైనింగ్ క్లాస్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని నేను భావించట్లా. వైఎస్ఆర్సీపీకి గుడ్ బై చెప్పిన నేతలు జనసేనలోకి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. ఈ నెల 26న బాలినేని శ్రీనివాస్, కిలారి రోసయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు మరికొంత నేతలు సైతం వైఎస్ఆర్సీపీని వీడనున్నారు. జగన్కు గుడ్ బై చెబుతున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఒక్కొక్కరుగా పవన్కు జై కొడుతున్నారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను బాటలోనే గుంటూరు జిల్లా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కీలారి రోసయ్య కూడా జనసేనలో చేరనున్నారు. వీరితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన విక్రమ్, భావన, ప్రకాశం జిల్లాకు చెందిన అశోక్ బాబు, రత్నభారతి జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. వీరంతా ఈ నెల 26న జనసేనలో చేరనున్నట్లు తెలుస్తుంది. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో మంగళగిరిలోని జనసేన కండువా కప్పుకోనున్నారు. అదేవిధంగా రోసయ్య వియ్యంకుడు, ఒంగోలుకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త రవిశంకర్ కూడా జనసేన పార్టీలో చేరుతున్నారు. ఎలుకపాడు, వెల్దిబాడు, చికినాల గ్రామాల్లో న్యూ అపోస్తలిక్ చర్చ్ ఇండియా వారి సౌజన్యంతో అపోస్తుల్ బి ప్రభాకర్, బిషప్ ఎస్ విజయ్ కుమార్ల ఆధ్వర్యంలో 250 మంది వరద బాధితులకు నిత్యావసర సరుకులను స్వయంగా ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ, వరదలు వచ్చి ఇబ్బందులు పడుతూ నిరాశ్రులైన కుటుంబాలకు తమ సంస్థ ద్వారా సహాయం అందించామన్నారు. బొడమేరు వరద ముప్పును తాము స్వయంగా చూశామన్నారు. దీంతో గ్రామస్తులకు సహాయం చేయాలి అనే సంకల్పంతో ముందుకు వచ్చామని వివరించారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు అపోస్తల్ ప్రభాకర్ బిర్జీ, బిషప్ సంగ్లంగి విజయ్ కుమార్లకు సంఘానికి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా రెక్టర్ చిలకంటి వరప్రసాద్, సంఘ రెవరెండ్ మున్నంగి రాజారావుల నేతృత్వంలో జరిగిన కార్యక్రమంలో వెల్దిపాడు సంఘ ప్రీస్ట్ మున్నంగి కనకరాజు, ప్రీస్టులు ఎర్రగుంట్ల సంజీవ్ కుమార్, రూతు, కొలుసు గోపి, గద్దె రవికుమార్, పెనుమాల జోషిబాబు, బోకినాల యాకూబు, విశ్వనాథపల్లి పాపారావు, శ్రీకాకుళపు కిషోర్, ఎలుకపాడు మాజీ సర్పంచ్ మున్నంగి నిరక్షన్ రావు, పులపాక సుగుణరావు, జువ్వనపూడి చలపతిరావు, పులపాక యోహె జెక్కులు, పొద్దుటూరి పుష్పనాథం తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ ప్రాంతంలో ఎలుకపాడు, వెల్దిపాడు, చికినాల ఈ గ్రామాలలో, ఈ ప్రాంతంలో అంతా వర్షము, దాని ద్వారా వచ్చిన వరదలు, వీటన్నిటి వలన భారీ నష్టం కలిగిందని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, మా సేవకులు, పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు ఈ యొక్క పరిస్థితులలో ఓన్లీ మా సభ్యులు, అంటే మన మెంబర్స్కి, క్రిస్టియన్స్కే కాకుండా వరదలో ఎంతమందికి అయితే నష్టం జరిగిందో, ఎవరికైతే సహాయం కావాలో వాళ్ళందరికీ, అంటే మతము, కులము అలాంటివి లేకుండా అందరికీ సహాయం చేయాలి అనేటువంటి ఆలోచనతో నిత్యావసర సరుకులు 10 ఐటమ్స్ ఇవ్వడం జరిగింది. ఏదేది వాళ్ళకి కావాలో, పేస్టు, సోపు, షుగర్, వీటన్నిటితో పాటు ఏదేది రైస్ ఏదైతే అవసరం ఉంటాయో ఆయిల్తో పాటు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద సహాయం కాకపోవచ్చు, అందరి అవసరత అందరి తీర్చలేకపోయినా మా వల్ల ఎంత అవుతుందో మా సంస్థ ద్వారా అంతా కనీసం ఒక 250 ఫ్యామిలీస్కి మేము సపోర్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఎలుకపాడు గ్రామంలో వరద ముంపు ప్రాంతం అయితే ఈ గ్రామంలో బాగా వరద ఎక్కువైన సందర్భాల్లో ఈ విషయం న్యూ అపోస్తలిక్ చర్చి మరి తెలియపరచడం జరిగింది. వెంటనే వాళ్ళు సహాయార్థమై మరి గ్రామానికి ఇచ్చేశారు.
ఆ విధంగానే మరి 250 కుటుంబాలకి ఈ సంస్థ తరఫున మరి నిత్యావసర సరుకులు మొత్తం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. గ్రామంలో ఎంతోమంది ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో గ్రామంలో నియోపస్తులకు సంఘం ఈ విధంగా ఇవ్వటం వల్ల గ్రామస్తులందరూ కూడా మరి కృతజ్ఞతలు మరి అప్పస్తులు గారికి కానీ మరి బిషప్ గారికి అట్లాగే రెక్టార్ అట్లాగే ప్రీస్టులకి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. గన్నవరంలో ఎన్డీఏ నాయకులు జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. సాక్షి పేపర్లో ప్రచురితమైన వార్త తప్పుడు వార్త అంటూ నిరసన చేశారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుపై తప్పుడు వార్తలు సాక్షి పేపర్లో రావడం కేవలం కల్పితమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోనే ఉంటూ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అడ్డు పెట్టుకుని విజయ డైరీ చైర్మన్గా గతం నుండి కొనసాగుతూ విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు సాక్షి పేపర్లో ఎమ్మెల్యే వెంకట్రావుపై తప్పుడు రాతలు రాస్తున్నారంటూ ఎన్డీఏ నాయకులు రహదారి దిగ్బంధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం నాయకులు స్థానిక జాతీయ రహదారిపై సాక్షి పేపర్ను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈరోజు సాక్షి పేపర్ చేసిన అసభ్య ప్రచారానికి ఖండిస్తూ గన్నవరం నియోజకవర్గంలో గన్నవరం గాంధీమోహన్ సెంటర్లో సాక్షి పేపర్ని తగలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు 100 రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డిని ఆల్రెడీ భూస్థాపన చేశారు. ఇంకా సిగ్గు శరం లేకోకుండా ఎమ్మెల్యేల గారి మీద గన్నవరం నియోజకవర్గంలో యార్లగడ్డ వెంకట్రావు గారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. 100 రోజుల కార్యక్రమం కూడా జరిగింది. ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. నీ కుళ్ళుదనం ఎక్కడ బయటపడింది? ఎమ్మెల్యే గారు ఎంత ప్రజలకి మంచి చేస్తుంటే ప్రజలకు దగ్గరగా ఉండి ఆయన ఎంతో కష్టపడి ప్రజలకి సేవ చేస్తూ ప్రజానాయకుడిగా ఎదుగుతున్న ఎమ్మెల్యే గారి మీద నువ్వు అసభ్య ప్రచారాలు చేయడం సబబు కాదు. నువ్వు అసభ్య ప్రచారాలు నీ సాక్షి పేపర్ ఉంది కదా అని చెప్పి నీకు కావాలని రాసుకోవాలనుకుంటే మీ వైసీపీ ప్రభుత్వంలోనే చాలామంది దొంగలు ఉన్నారు. నువ్వు వాళ్ళ మీద ఒక్కొక్కటి రాసుకుంటే నీకు 20 పేజీలు 8 పేజీలు నువ్వు 100 పేజీలు కూడా సరిపోరు. రోజుకు 100 పేజీలు నువ్వు పంపించుకోవాలా. నువ్వు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించారు. అయినా సిగ్గుసారం లేకోకుండా ఇలాంటి అసభ్య ప్రచారాలను మీరు ఎమ్మెల్యేల గారి మీద కానీ మా తెలుగుదేశం కూటమి నాయకుల మీద ఇలాంటి ప్రచారాలు చేస్తే ఖబర్దార్. ఇంకోసారి ఇలాంటివి జరిగిందా మీ ఆఫీస్ కానీ మీ సాక్షి పేపర్ని ఇక లేకుండా చేయాలని మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే వెంకట్రావు గారి మీద తప్పుడు వ్రాతలు రాశారో ఆ వ్రాతల గురించి వాళ్ళు స్పందించిన విధానం గురించి ఈరోజు మేము మాట్లాడటం జరుగుతుంది. ఏదైతే మీరు రాశారో తప్పుడు రాతల్ని వాటిని వెనక్కి తీసుకునే ఆలోచన లేకపోతే భవిష్యత్తులో మీకు మనుగడ అనేది లేకుండా గన్నవరం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోవడానికి కూడా ఏ ఒక్క మాదిగా బిడ్డ కూడా బయటికి రానివ్వకుండా మాదిగల తరపున మీ అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. దాని మీద ఖండించడానికని ఈ విషయాన్ని మీ అందరం కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, గన్నవరం నియోజకవర్గం గత 15 ఏళ్లుగా ఎట్లుందో మీ అందరికీ కూడా బాగా తెలుసు. మరి అట్లాంటి అరాచక పాలదోలి ఈ రోజున గన్నవరంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో కూడా మీరు గత 100 రోజుల పాలనలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో కూడా మీరు ఒకసారి బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి గతంలో ఇక్కడ పనిచేసిన వల్లభనేని వంశీమోహన్తో అంటగాగుతూ విజయ డైరీ చైర్మన్ అయిన చలసాని ఆంజనేయులు అనే వ్యక్తి మా యొక్క నాయకుడు యార్లగడ్డ వెంకట్రావు గారిని అవమానపరిచే రీతిగా మాట్లాడటం, అవమానపరిచే విధంగా సాక్షి పేపర్ని ఊటంకించుకొని తప్పుడు రాతలు రాసి ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించడం మేము మాదిగా ప్రజా వేదిక తరపున అలాగే ఎంఆర్పిఎస్, బీజేపీ, జనసేన పార్టీల తరపున ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. జగన్ నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారని అన్నారు.
11 సీట్లకు పరిమితమైనా కూడా బుద్ధి జ్ఞానం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తిరుమల తిరుపతి లడ్డూ విషయంలో జరిగిన పాపాలు జగన్మోహన్ రెడ్డిని దహించబోతున్నాయన్నారు. జగన్ రెడ్డి, సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి బొచ్చల తీరు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉందని, అబద్ధాలు అసత్యాలతో చేసిన పాపాలను కప్పిపుచ్చుకోవాలని విశ్వప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్నామాన్ని స్మరిస్తూ తిరుమలపై స్వామివారి సన్నిధిలో వైవి సుబ్బారెడ్డి కుటుంబం స్తోత్రాలు పాడారని, వెంకటేశ్వర స్వామి అంతరాలయంలోనికి చెప్పులు వేసుకు వెళ్లారంటే ఎంత దుర్మార్గానికి పాల్పడ్డారో అర్థమవుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నంలో ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లను విజయసాయిరెడ్డి దగ్గర పెట్టుకొని ఎవరెవరు ఎంత ట్యాక్స్ కట్టారు, ఎవరి భూములు కబ్జాలు చేయాలని చూసి అన్ని దోపిడీ చేసి కొన్ని వేల కోట్లు తాడేపల్లి కొంపకు తరలించారని ప్రశ్నించారు. టీడీపీ సానుభూతిపరుడు సోషల్ మీడియాలో వీటిని ప్రచారం చేస్తే అతని కన్నులు తీసుకువెళ్లి చావుకు కారణమైన వ్యక్తి విజయసాయిరెడ్డి అని వ్యాఖ్యానించారు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో ఏ విధంగా పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేయాలని చూశాడో అదే తరహాలో తిరుమలలో లడ్డూలో కూడా చేశారని విమర్శించారు. దర్శనాలు, వసతులు, నిర్మాణాల విషయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో అనేక పాపాలు చేశారని వ్యాఖ్యానించారు. 11 సీట్లకు పరిమితమైన కూడా బుద్ధి జ్ఞానం ఏమాత్రం పశ్చాత్తాపం లేదన్నారు. తాడేపల్లి కొంపకి టీడీటీ దేవాలయం నుంచి నెలవారీ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కప్పం కట్టారని అన్నారు. విశాఖపట్నంలో 5 ఏళ్లు దోపిడీ చేయలేదా? రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుబ్బారెడ్డి సిబిఐ ఈడీ కేసులో ముద్దాయి కాదా అని ప్రశ్నించారు. సిబిఐ ఈడీ కేసులో ఉన్న ఈ వైవి సుబ్బారెడ్డి ఇవాళ రాజ్యసభ ఎలగబెడుతూ నువ్వు ఇవాళ సరైన నీతులు చెప్తావా? కోర్టుకి వెళ్ళి నీ మీద విచారణ చేయకూడదా? ఉరిదీసిన పాపం లేదు ఈ దుర్మార్గుల్ని, అది కూడా తక్కువ శిక్షే. మీరు చేసిన పాపాలకి కలిలో ప్రత్యక్ష దైవం, వేల సంవత్సరాలు ఉన్న ఆచారాలు కందని వేల సంవత్సరాలు అటువంటి పవిత్రమైన టీటీడీ దేవస్థానంలో నీలాంటి పరమ నీచులు, దుర్మార్గులు, అవినీతి పరులు టీటీడీ చైర్మన్లు ఎలగబెట్టి ఢిల్లీకి చుట్టూ, జగన్మోహన్ రెడ్డి కొంప చుట్టూ వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ చేపిస్తావా? తాడేపల్లి కొంపలో బుద్ధి జ్ఞానం ఉందా? అన్నం తినేవాడు ఎవడన్నా చేస్తాడా? వెంకటేశ్వర స్వామిని పెళ్లిలో తీసుకెళ్ళి ఊరేగిస్తావా? అక్కడ పూజలో ఉన్న పెద్దవాళ్ళని ఎక్కడ పెడితే అక్కడ తీసుకెళ్తావా? ఈ పాపాలు కదా ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేపించలేదా? మొత్తం వీటన్నిటి మీద కూడా విచారణ చేస్తే ఎన్ని వందల కోట్లు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి తాడేపల్లి కొంపకొచ్చాయి. మీకు భయం లేదు, భక్తి లేదు, దైవం పాప భీతి కూడా లేదు, పుణ్యం పాపం అనే విశిక్షణ కూడా లేదు. సత్యం ధర్మం కలియుగ వెంకటేశ్వర స్వామి. 2 కొండలు అన్న వాళ్ళు ఏ విధంగా గాల్లో గెలిచిపోయారో ఇవాళ ఇన్ని వందల కోట్లు తిరుమల దేవస్థానం నుంచి తింటమే కాకుండా కోట్లాది మంది భారతీయులు, కోట్లాది మంది దేశ విదేశాల నుంచి వచ్చే అన్ని మతాలు, అన్ని వర్గాలు ప్రజలందరూ కూడా ఇవాళ జరిగిన సంఘటన నిశ్చేష్టులైపోయి ఇది దుర్మార్గం, ఘోరం, పాపం, వీళ్ళని ఏం చేసినా కూడా తక్కువే అని ప్రపంచం అంతా మాట్లాడుతూ ఉంది. దేశంలో వివిధ రాష్ట్రాల్లో తగలబెడతా ఉన్నారు మిమ్మల్ని. వస్తూ ఉన్నాయి భక్తుల మనోభావాలు. తాడేపల్లి కొంపకి టీటీడీ దేవాలయం నుంచి నెలవారీ ఈ వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి కలిపి ఎంత కప్పం కట్టారు, ఎంత కట్టారు? వైవి సుబ్బారెడ్డి నీకు తెలీదా? నీ కుటుంబం విశాఖపట్నంలో బాక్సైటు, భారతీయ సిమెంటు ఏ విధంగా దోపిడీ చేశారు? వైవి సుబ్బారెడ్డి ఏ విధంగా విశాఖపట్నంలో భూములు కొన్న దాంట్లో నువ్వు నీ పార్ట్నర్స్ అందరూ కదా కలిపి 5 సంవత్సరాలు మొత్తం దోపిడీ చేయలేదా? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ వైవి సుబ్బారెడ్డి అక్కడ హైదరాబాద్లో భూములు కొట్టేసి సిబిఐ ఈడీ కేసులో నువ్వు ముద్దాయి కాదా? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 25వ తేదీన వరద బాధితులకు పరిహారం ఇవ్వనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
సహాయం అందలేదని ఫిర్యాదు రాకూడదని అధికారులకు సూచన. వైసీపీ అధినేత జగన్పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్. భక్తుల మనోభావాలపై దాడి జరిగితే ప్రశ్నించకుండా ఎలా ఉండగలమని ఆగ్రహం. లడ్డూ కల్తీపై విచారణ చేపట్టాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు వినతి పత్రాన్ని అందజేసిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి. విచారణ కోరే హక్కు వైసీపీ పార్టీకి లేదని వ్యాఖ్య. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.